నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ. మంత్రి మండిపల్లిని పిలిపించి భరోసా ఇచ్చిన సీఎం. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఏపీలో క్రైమ్ రేటు బాగా తగ్గింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గత ఏడాదితో పోలిస్తే 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఏపీ డీజీపీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై జరిపిన సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవాదాయ సలహాలు శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలి. శ్రీవారి సేవకుల తరహాలోని అన్ని దేవాలయాల్లో సేవలు చేసే వారిని గుర్తించాలి. వారి జాబితాను సిద్ధం చేయాలి. వారి సేవలను వినియోగించుకోవాలి. భగవంతుని సేవ చేసేందుకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారు. ఇలా ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించండి. శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సి, సిహెచ్సిలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి. పరిశుభ్రతతో ఉండాలి. కలెక్టర్లు రెగ్యులర్ అంశాలపై ఫోకస్ చేస్తూనే కీలకమైన శాఖలు, విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. రోగాల బారిన పడి వచ్చే వారిని మంచి సేవలు అందించాలి. డాక్టర్లందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాల పునర్విభజన అంశాలలో భాగంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుండి ఫోన్ కాల్ రావడంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. రాయచోటి అగ్రగామిగా నిలిచేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాయచోటిపై తీసుకున్న అనుబంధం, మమకారం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో క్రైమ్ రేటు బాగా తగ్గిందని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను ఈరోజు ఏపీ డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్ ఫోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పనిచేస్తారన్నారు. వచ్చే 10 ఏళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై వర్క్షాప్ నిర్వహిస్తున్నారు అన్నారు. పోలీస్ విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్షాప్ ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్షాప్ ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు. ఒకటే మనకు పెండింగ్ లో ఉందని, దానిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. చట్టానికి అందరూ సమానమే అని, వ్యతిరేకంగా వెళ్లే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో విజయం, అపజయం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే తమ విధి అని స్పష్టం చేశారు. సేఫ్ ఏరియా అనుకుని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారని, కానీ ఎప్పటికప్పుడు తాము నిఘా ఉంచి వారందరినీ పట్టుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ 2025 ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పర్ఫార్మెన్స్ మీద ఒక రిపోర్ట్ ప్రెజెంటేషన్ మీ ముందు పెడుతున్నాము. ఓవరాల్గా చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం
మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా CCTNS బేస్డ్ డాటా, అంటే మన CCTNS మీద ఆధారపడి ఉన్నాము. ఈ CCTNS డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింది క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీలీ నాన్ లా ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో 3.81%. అట్లాగే SC/STలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. NDPSలో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్కి వచ్చేసాను మా స్టేట్కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీలు మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, ఈ బాడీలీ క్రైమ్లో మేజర్గా చెప్పినట్టుగా రైటింగ్లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%, కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. నెక్స్ట్, ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు PD యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద PD యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి మన స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్లో మనకి ఉంది. అట్లాగే క్రైమ్ హెడ్స్లో మేజర్ తగ్గినాయి. సో నౌ ఐ రిక్వెస్ట్ టు give it the presentation on the annual figures. You can start. 2024లో మనకి దీంట్లో అన్ని రంగాల్లో కూడా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ కేసెస్లో కొంత మార్జినల్ ఇంక్రీజ్ జరిగింది. లాస్ట్ టైం 7,540 డెత్స్ జరిగితే ఫ్యాటల్, ఈసారి 7,545, ఒక 5 డెత్స్ ఎక్కువగా జరిగాయి. మిగతా అన్ని విషయాలు టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ అదేవిధంగా ఇంజ్యూర్డ్ కానీ వీటిలో తగ్గింది. నెక్స్ట్, నార్కోటిక్స్. దీని మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది, నార్కోటిక్స్ని. దీని కారణంగా ఈ NDPS మీద ఎప్పుడైతే ఈ కల్టివేషన్ అనేది మన దగ్గర ఇంతకుముందు పాడేరు ప్రాంతంలో బాగా ఉండేది, దాన్ని కంప్లీట్గా జీరో తీసుకురావడం జరిగింది. దాని కారణంగా కేసెస్ ఏవైతే ఉన్నాయో NDPS యాక్ట్ కేసెస్ అవి తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 1,800 ఉంటే ఈసారి 1,700 ఉన్నాయి. చాలా ఎక్కువ మందిని అక్యూజ్ని మనం ఎవరైతే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లోని దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 15
ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ డ్రగ్ పెడర్స్ చేసి 15 కేసులో చేసి 9.11 crores అసెట్స్ కూడా వాళ్ళది అటాచ్ చేయడం జరిగింది. పిట్ అండ్ పిఎస్ కేసెస్ 77 మందిలో చేయడం జరిగింది. ఒక సంకల్పం అనే ఒక నెక్స్ట్ ఈ ఈగల్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి జిల్లాలో కూడా ఈగల్ సెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, అదేవిధంగా డ్రగ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర పూర్తి ఒక ఫోకస్ చేసి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఛేదించడానికి అదేవిధంగా మూడు టాస్క్ ఫోర్స్ ని కూడా స్టేట్ వైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ పిఎస్ ని స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని జిల్లాల్లోని అదేవిధంగా స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న విభాగాలన్నీ కూడా కోఆర్డినేషన్ ద్వారా పనిచేసే విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరంలో 99,836 కేజెస్ గాంజాని అదేవిధంగా 96 లీటర్స్ హషీష్ ఆయిల్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గాంజా ఎక్కువగా ఉన్న 858 హాట్స్పాట్స్ని జియో ట్యాగ్ చేసి ప్రత్యేకంగా డ్రోన్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నింటినీ కూడా మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అన్ని స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి అన్నింటిలో కూడా ముఖ్యంగా యువతలో ఒక చైతన్యం తీసుకురావడానికి 40,000 ఈగల్ క్లబ్స్ని ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి 19,400 అవేర్నెస్ డ్రైవ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు లేదు డి అడిక్షన్ సెంటర్స్ అన్నవి. ఒకసారి అడిక్షన్ అయిపోయిన తర్వాత వారిని ఏ విధంగా మళ్ళీ బ్యాక్ టు సొసైటీ తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రగ్ ఎవరైతే అడిక్షన్ ఉంటారో వాళ్ళని డి అడిక్షన్ ద్వారా తీసుకురావడం జరిగింది. 10,000 పోలీస్ ఆఫీసర్స్ని ఈగల్ అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసెస్లో కన్విక్షన్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ అని చెప్పి ప్రత్యేకంగా ఒక మెడికల్ షాప్స్ మీద కానీ అదేవిధంగా ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఆపరేషన్ స్పెషల్ ఫోకస్తో చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ మనం ఎప్పుడైతే రోడ్ల మీద దాన్ని ఆపి చెక్ పోస్టులు పెట్టి దాన్ని నిరోధిస్తున్నామో దాంట్లో రైల్వే శాఖ ద్వారా రైల్వే ట్రైన్స్ ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పి గుర్తించడం జరిగింది. ఒడిశా, ఏపీ అదేవిధంగా నార్త్ ఇండియా రూట్స్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి రైల్వే పోలీస్ అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం వల్ల 189 కేజెస్ గాంజా కూడా సీజ్ చేశారు. 8 మంది ఇంటర్స్టేట్ ట్రాఫికర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓవరాల్గా మనం కన్విక్షన్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 43.5% స్టేట్ యావరేజ్ ఉంటే ఈసారి స్టేట్ యావరేజ్ 50.1% కన్విక్షన్స్ పెరిగింది. లోక్ అదాలత్లో ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంఖ్యలో కేసెస్ని ఏవైతే పీటీ కేసు నుండి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకునే కేసెస్ ఉంటాయో ఆ కాంప్రమైజ్ కేసెస్లో కూడా 92,000 రికార్డ్ స్థాయిలో వీటిని తగ్గించడం జరిగింది. దీనివల్ల పోలీస్ శాఖ మీద అదేవిధంగా జ్యుడిషియరీ మీద కూడా చాలా భారం తగ్గుతుంది. నెక్స్ట్ ఫోరెన్సిక్ విభాగాన్ని అండర్ న్యూ క్రిమినల్ లాస్లో అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫోరెన్సిక్ శాఖని ప్రతి కేసులో కూడా ఫోరెన్సిక్ వింగ్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనివలన ప్రతి ఏ సంఘటన జరిగినా సరే, ఏ ఒక్క కేసు జరిగినా సరే అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేసి కీలకమైన సాక్ష్యాధారాలని సేకరించడం జరుగుతుంది. దాంట్లో ఇంతకుముందు చాలా ఎక్కువ టైం పట్టేది వాటిని సాక్ష్యాలు సేకరించడానికి, విజిట్ చేయడానికి వీటన్నింటిలో. కానీ దాన్ని పూర్తిగా 3 రోజుల నుండి 21 రోజుల లోపు తగ్గించడం జరిగింది. అంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం అన్నది. అదేవిధంగా డిటెక్షన్, ఇంతకుముందు సాక్ష్యాలు సేకరించినా సరే అవి పోలీస్ స్టేషన్ నుండి ఫోరెన్సిక్ వింగ్ పంపించడానికి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడానికి చాలా టైం పట్టేది. అవి అక్కడ చేరుకునేటప్పటికి బ్లడ్ స్టెయిన్స్ కానీ లేకపోతే డిఎన్ఏ కానీ ఏవి కలెక్ట్ చేసినా సరే అవి చేరుకునేటప్పుడు కొంత టైం పట్టడం వల్ల ఆ కీలకమైన సాక్ష్యం ఏదైతే ఉంటుందో వాటిని లూజ్ అయిపోవడం జరిగేది. వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేసినా సరే అది బ్లడ్ గ్రూప్ రాకపోవడం, డిఎన్ఏ ట్రేస్ చేయకపోవడం జరిగేది. కానీ దాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఇమ్మీడియట్గా సాక్ష్యం రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే ఇంకా బోత్ బ్యాక్వర్డ్ లింక్ అండ్ ఫార్వర్డ్ లింక్ ప్రతి కేసులో కూడా గతంలో మనకి కేవలం పట్టుకున్న వాళ్ళతో ఆగిపోయింది దర్యాప్తు. ఈసారి ఏం చేసామంటే బ్యాక్వర్డ్ లింక్ అంటే ఇంకా ఒరిస్సా నుంచి వస్తుందా, ఇంకెక్కడి నుంచి వస్తుంది, ఫార్వర్డ్ లింక్ అది తమిళనాడు వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, యూపీ వెళ్తుందా, ఇట్లా బోత్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము వేరే రాష్ట్రాల వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను మనకి ఏఎన్టీఎఫ్ తమిళనాడు ఐజీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ మధ్యకాలంలోని కొన్ని కేసులు డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం సుమారుగా 12 రాష్ట్రాల నుంచి సుమారుగా 343 మంది వివిధ రకాల పనులు చేస్తూ చాలా ఇంటీరియర్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ఈగల్ సర్వీలెన్స్లో మాకు చాలా ప్రత్యేకమైన అంశాలు మనకు బయటపడ్డాయి. వాటికి సంబంధించి కూడా
ఆ 12 రాష్ట్రాల ఏఎన్టీఎఫ్ కూడా మేము లెటర్లు రాస్తున్నాం, వాళ్ళతో అనుసంధానం చేస్తున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ. అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించిన పెద్ద గ్యాంగ్ కూడా మేము బ్రేక్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ కాకినాడలోని కేసు రిజిస్టర్ అయింది జగ్గైపేట పోలీస్ స్టేషన్లో, రాజస్థాన్ కూడా పంపించడం జరిగింది. సో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల, అదేవిధంగా ఇందాక మీకు ప్రజెంటేషన్లో చెప్పిన విధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని బలోపేతం చేశాం. సుమారుగా 10,000 మంది పోలీస్ పర్సనల్కి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇంకా మాకు ప్రతి అంశంలో కూడా హైకోర్టులో కానీ లోకల్ కోర్ట్స్లో కానీ ఎక్కడైనా సరే కోర్టులో మన కేసు పోయినప్పుడు ఎందుకు కేసు కన్విక్షన్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు, ప్రత్యేకంగా స్టడీ చేసి అవన్నీ కూడా మేము ఐఓస్ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కన్విక్షన్ రేట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా అందరూ ఏఎన్టీఎఫ్స్తో, మన ఇతర రాష్ట్రాల ఏఎన్టీఎఫ్స్తో ప్రత్యేకంగా మేము వర్చువల్ కాన్ఫరెన్స్లు అన్నీ పెడుతున్నాం. వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. This is with regarding to ganja, but what about MDMA and other drugs, sir? MDA, synthetic. MDMA and other drugs, which have links to Bengaluru, Chennai and other states. ఇది 2 రకాల అంశాలు. మనకి ఆంధ్రప్రదేశ్కి గంజాయి ఒక 30 అయితే ఉంటాయి, ఇంకా దానికి పూర్తిగా జీరో కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్, రాష్ట్రంలో జరిగిన అన్ని సింథటిక్ డ్రగ్స్ కేసులు ప్రత్యేకంగా మేము దాని మీద దృష్టి పెట్టాం. బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. MDMA, LSD, కొకైన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ 10 grams, 15 grams ఈ గ్రామ్స్లోనే మేము పట్టుకోవడం జరిగింది. వీటి మీద దృష్టి పెట్టి బెంగళూరు కూడా టీమ్స్ పంపిస్తున్నాం. ఈ వారం కూడా కొన్ని టీమ్స్ బెంగళూరు వెళ్ళి, సో ఆ టీమ్స్లో కూడా మేము ప్రత్యేకంగా వాటిని కూడా తీసుకుని వాటి ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, సో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. ఈ సంవత్సరం కూడా మేము నెట్వర్క్స్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా నెట్వర్క్స్ వివరాలు కూడా మేము చాలా డీప్గా వెళ్తున్నాం. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. సార్, ఈ పేకాట క్లబ్బులు అనేది ఎక్కువ జరుగుతుంది. నూజివీడులో తెలంగాణ నుండి కూడా వచ్చి ఇక్కడ ఆడితే పట్టుకున్నాం మనం. అలా చూస్తాం. నూజివీడులో రేడ్ చేశారు. ఈ ప్యాకెట్ క్లబ్స్ ఇక్కడ ఉన్నాయి. నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరు చట్ట వ్యతిరేకంగా క్లబ్స్ ఆపరేట్ చేస్తున్నారు, ఈ ప్యాకెట్స్ ఆడుతున్నారు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము, గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. పీడీ యాక్ట్ వరకు పోతాము. ఇక్కడ వరకు ఆగము. మామూలు గేమింగ్ కేసెస్ ఇది కాదు, పీడీ యాక్ట్ వరకు పోతాము. అదే పర్మిషన్ హైకోర్టు ఆర్డర్స్ ఉండొచ్చు. నేను హైకోర్టు ఆర్డర్స్కి తప్పు పట్టడం లేదు. హైకోర్టు ఆర్డర్స్ ఏమా లీగల్ యాక్టివిటీ. హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ గురించి రాయలేదు కదా. అంటే లీగల్ యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ చేయొచ్చు. ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రి డిఎస్ బివి స్వామి అధ్యక్షతన ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంపై నోడల్ ఏజెన్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు హెచ్ఓడీలు గైహాజరు కావడంపై మంత్రి డిఎస్ బివి స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఓడీలు సమావేశానికి రాకపోవడం పేద బలహీన వర్గాల ప్రజల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. హెచ్ఓడీలు నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎందుకు రారు? సాంఘిక సంక్షేమ శాఖ అంటే అధికారులకు అంత చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఓడీలు తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ సమావేశానికి హాజరు కావాలన్నారు. పేద బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికారులు తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఏడాది ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగంపై డిపార్ట్మెంట్ల వారీగా వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ముగుస్తున్నా కొన్ని డిపార్ట్మెంట్లు సప్లాన్ నిధుల వినియోగంలో ఎందుకు వెనకబడి ఉన్నాయని ప్రశ్నించారు. నేడు అమరావతిలోని రాయపూడిలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని, అమరావతి రైతులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అమరావతి రైతులు, రామారావు కుటుంబ సభ్యులు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
రామారావు చిత్రపటాలు బ్యానర్లు చేతపట్టి న్యాయం చేయాలని నినాదాలు ఇస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తదనంతరం సిఆర్జీ అదనపు కమిషనర్ భార్గవ్కు మరియు మున్సిపల్ మంత్రి కార్యాలయం అధికారులకు నేతలు వినతి పత్రాలు సమర్పించారు. రామారావు కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, రామారావు రైతులు కోరిన విధంగా ప్లాట్ల కేటాయింపులోని అవకతవకలను సరిదిద్ది తక్షణమే ప్రత్యామ్నాయంగా సరైన ప్లాట్లు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు. వీలైన మేరకు ఇల్లు కోల్పోకుండా రోడ్ల వెడల్పు చేపట్టాలని, అనివార్యమైతే ఇళ్ల ప్లాట్లు రైతులు కోరిన చెట్లు కేటాయించాలని, ఉదాహరణగా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో మందడంలో దొండపాటి రామారావు గారు మనోవేదనతో, తమ ఇళ్లు పోతాయన్న ఆవేదనతో, సరైన ప్లాట్లు రాలేదనేటువంటి ఆందోళనతో ఆయన మృతి చెందారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కనీసం చనిపోయి 3 రోజులైనా ఇంతవరకు ప్రభుత్వంలో స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. గత 11 సంవత్సరాల కాలంలో రైతులకిచ్చిన, కూలీలకిచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైంది. 11 ఏళ్లలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అమరావతి అంటే చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప ఇచ్చిందేమీ లేదు. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కనీసం ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తానంటే. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వేలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు తలసల రఘురామ, మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ దర్శించుకున్నారు. మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సహిత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు 30వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉభయ దేవేరులతో బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం స్వామివారికి హారతులతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని అంతటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభయమానంగా అలంకరించారు. దాదాపు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. భక్తజనులకు దక్షిణావృత బంగారు శకముతో శంకుతీర్థమును ఏకాదశి, ద్వాదశి 2 రోజుల పాటు ఇవ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాల్లో వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. గన్నవరంలోని శ్రీ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు స్వామివార్లను దర్శించుకునేందుకు పోటెత్తారు. సుమారు కిలోమీటర్ల కొద్దీ దర్శనార్థం వచ్చిన భక్తులు నిలబడి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పైన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. బీటెక్ మాటలు బోగసని ఎద్దేవా చేశారు. మట్టి మట్క ఇసుక మైనింగ్ ఇలా అన్నింటిలోనూ బీటెక్ రవి దోచుకుంటూ ఆదర్శంగా పాలన చేస్తున్నారా అని ప్రశ్నించారు. స్థానిక టీడీపీ నాయకులు బీటెక్ రవి ఆయనతో పాటు మరికొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఈ సంవత్సరంలో ఏదో సాధించామని చెప్పి చాలా సంతృప్తి చెందినామని చెప్పినారు. అంతవరకే చెప్పింటే మేము కూడా బహుశా రిప్లై ఇచ్చిండే వాళ్ళం కాదేమో అని. దాంతోపాటు ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కొంతమంది కౌన్సిలర్స్, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోమని ఇప్పుడు చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఆయన? అండ్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, లేకుంటే మా ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోయిన ఇష్యూస్ ఏంటి? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి, పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరు కలిపి. రెండోసారి స్థానికంగా మనం దాదాపు 1000 ఇళ్ళు, దాదాపు 10,000 ఇళ్ళు దగ్గర దగ్గర మన జేఎన్టీ బ్యాక్ సైడ్ మన లేఅవుట్లో మనం తీసుకొచ్చాం. అక్కడ కావచ్చు, బాపనపల్లి దగ్గర కావచ్చు. సో ఈ 10,000 ఇళ్ళు, దాదాపు 8 నుంచి 9,000 ఇళ్ళు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్రీట్ సంస్థ ఏదైతే, రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ పులివెందులతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్కులు చేసినారు. వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ రావాలన్న కారణంతో వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినారు. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను హౌసింగ్ అధికారుల దృష్టికి, ఎండీ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళినా, ఇప్పుడు సంవత్సరం క్రితమే తీసుకెళ్ళినా. పులివెందుల హౌసింగ్ కాలనీ వరకు పేమెంట్ ఇవ్వాల్సిన దానికంటే ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా పేమెంటే జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఈ ప్రభుత్వంకు కొంచెమైనా పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంటే, పులివెందుల హౌసింగ్ కాలనీకి మేము ఇంకా పేమెంట్ ఎక్సెసే చేసినాము, ఇక్కడ ఎటువంటి పెండింగ్ పేమెంట్ లేదు, కాబట్టి కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టే నుంచి పులివెందుల హౌసింగ్ కాలనీని మాత్రం వెకేట్ చేయండి అని చెప్పి ఒక చిన్న
అఫిడవిట్ వేస్తే కన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పులివెందుల హౌసింగ్ కాలనీని అందులో నుంచి వెకేట్ చేస్తారు ఆ కోర్ట్ స్టే నుంచి. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది, కంప్లీట్ అయ్యి పేదలు అందులో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయమై మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది పట్టించుకోవడంలా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చాలా సింపుల్ ఇష్యూ అది. మీరు ఒక అఫిడవిట్ కోర్టుకు వేయండి, పులివెందులలో పేమెంట్ పూర్తిగా వచ్చింది కాబట్టి పులివెందులను వెకేట్ చేయండి, కోర్టు స్టే నుంచి వెకేట్ చేయండి అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకోకపోతే తప్పకుండా కోర్టు వెకేట్ చేస్తుంది, పులివెందుల హౌసింగ్ కాలనీని ఎగ్జామ్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ విషయంలో మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 18 మాసాలు అవుతుంది, కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం, ఏమీ లేదు. మూడవది అతి ముఖ్యమైనది, మా వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పనుల గురించి ఆర్డీఓ గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ స్కీమ్ ని మంజూరు చేసినారు. మంజూరు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటికే 60 నుంచి 65% పనులు కూడా పూర్తి చేసినారు. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కలిస్తే ప్రభుత్వం దృష్టికి మా మున్సిపాలిటీ, మా చైర్మన్, మా కౌన్సిలర్లు తీసుకెళ్తే దాన్ని వక్రీకరించి పులివెందుల్లో 40 ఏళ్ళుగా వైఎస్ వాళ్ళే ఉన్నారు సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్ గా అన్ని ఉన్నారు, మరి మీరు నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొని వస్తారా అని చెప్పి అంటారు. సరే, నాకు బుర్ర ఉందనుకోవాలనా లేదనుకోవాలనా? బేసికల్గా ఒకటి ఆలోచించండి, పులివెందులకు ఇప్పటి వరకు ఈ వాటర్ గ్రిడ్ రాకమునుపు, ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయక ముందు వరకు పులివెందుల్లో ఒకటి మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి 140 పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉండింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వేంపల్లెలో అయితే గన వేంపల్లె పాపాగ్ని నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక 18 పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది. చక్రాపేట మండలంలో అయితే గన రాచుపల్లె డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది, పాపాగ్ని నుంచి చక్రాపేట మండలం స్కీమ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ కు ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది. ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క 148 పల్లెల స్కీమ్తో పులివెందులకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఆ తర్వాత నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక 5-6 బోర్లు వేసినాం, కదిరి రోడ్లో కూడా ఒక 5-6 బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నీళ్ళ విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇన్నేళ్ళుగా చేస్తా ఉన్నాం. సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అవుతా ఉంది, కష్టం అవుతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి ఆయన 480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 60-65% పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప, కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ళ చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? సిబిఆర్ నుంచి 148 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లె నుంచి పులివెందులకు నీళ్లు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా.
ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. నేను లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పని అదే. అధికారంలో ఉన్నోళ్ళు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమస్యలు లేవనెత్తాల. మేము సమస్యలు లేవనెత్తుతాం. మీరు అధికారంలో ఉండారు, చేతనైతే పరిష్కరించండి. ఇంకోటి, మీకు ఏ రకంగా మీ పాలన సంతృప్తికరం అనిపించిందో నాకైతే అర్థం కాలే. మీ పాలన మీకు ఏ రకంగా సంతృప్తికరం అనిపించిందో నిజంగా నాకే కాదు, పులివెందుల ప్రజలకు ఎవరికీ అర్థం కాల. ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయంలో అయినా కనీసం మీరు పురోగతి సాధించారా ఈ సంవత్సర కాలంలో, ఈ 18 మాసాల కాలంలో? ఏడాది మొదలు పెట్టడమే మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయి లేపేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్ లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. ఇది మీరు ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు. ఆ తర్వాత మీరేమన్నా ఖాళీగా ఉన్నారా? ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడడం. కుమారకాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇది 2వ కుమారకాలువ, ఆ ఊర్లో ఉన్న రైతులు, ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మా ఊరు పక్కన ఒకప్పుడు కుమారకాలువకు మా ఊరి పక్కన పాపాగ్ని నది పారేది. ఇప్పుడు పాపాగ్ని నది పారడం లేదు, పాపాగ్ని గొయ్యి అయింది మా ఊరు అని చెప్తా ఉన్నారు. పాపాగ్ని నది ప్లేస్ లో పాపాగ్ని గొయ్యి అయిందంట. ఆ గొయ్యి కూడా వాళ్ళ పొలాల గట్టు వరకు వచ్చింది. ఈసారి ఆ నీళ్లు కనుక ఫ్లో అయితే, పైనుంచి వర్షాలు పడి వాటర్ ఫ్లో అయితే వీళ్ళ పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది. కుమారకాలువకు సంబంధించిన పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది. యథేచ్ఛగా రోజుకు 100 నుంచి 150 ట్రిప్పులు ఇసుక చక్రాయపేట నుంచి అట్లే మీరు పక్క రాష్ట్రాలు తరలిస్తారు. బహుశా ఇది ఆయనకు సంతృప్తికరం అనిపించింటుందని నేను అనుకుంటున్నా. ఈ దోపిడీ కార్యక్రమం ఇష్టం వచ్చినట్టు జూదం, ఊరంతా ఇష్టం వచ్చినట్టు ముగ్గురాయి దోపిడీ, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. వీటికి తోడు మా కార్యకర్తల మీద ముబ్బడిగా దొంగ కేసులు, తప్పుడు కేసులు. ఏమి జరగకపోయినా 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి జైల్లో వేస్తా ఉన్నారు. ఏమి జరగకపోయినా ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేసినారు. బహుశా ఇవన్నీ కార్యక్రమాలు, ఈ ఇసుక దోపిడీ, ముగ్గురాయి దోపిడీ, ఈ జూదము, ఇవన్నీ విచ్చలవిడి దొంగతనాలు, ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలా? మీ పాలనలో పూర్తిగా ఇచ్చిన హామీలు ఎగరగొట్టేసినారు. ఏ ఒక్క పథకం ఇవ్వడంలే. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు డబ్బు ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలు కావస్తుంది. ₹1 ఇలా ఏ ఒక్క మహిళకు మీరు. నిరుద్యోగులకు నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ₹1 ఒక్క నిరుద్యోగికి ఇవ్వలే ఇప్పటిదాకా. ఏ ఒక్క రైతు మీ పట్ల సంతోషంగా లేడు. రైతు భరోసా డబ్బులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాంప్ట్ గా డబ్బులు వచ్చేటి. ఈ పరిపాలనలో కేంద్రం ఇచ్చే డబ్బు కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఏడిచ్చినారు. సో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు. పెన్షన్లు మాట్లాడదామా? 66 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల పెన్షన్లు వచ్చేటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, వికలాంగులకు. మరి మీ హయాంలో ఇంకా పెరగాలి కదా. 5,5,5.5 లక్షల పెన్షన్లు కోత కోసినారు. కేవలం 18 మాసాల్లో 5.5 లక్షల పెన్షన్లు వచ్చేటి కోత కోసినారు. ఇది బహుశా సంతృప్తినిచ్చిందేమో వీళ్ళకు, టీడీపీ నాయకులకు. నీళ్ల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చరిత్ర తెలుసుకోండి. ఒకవేళ అవగాహన లేకపోతే మీ సలహాదారుని అడిగి తెలుసుకోండి మీరు చరిత్ర. ఈ ప్రాంతానికి
కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఎవరు చలువ? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వలన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతమంది వ్యతిరేకించినా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు పెంచడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే, ఆయన చేయించిన పనుల వల్లనే గండికోటకు పెద్ద ఎత్తున నీళ్ళు వస్తూ ఉన్నాయి. గండికోట నుంచి సిబిఆర్కి ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి పైడిపాలెంకు ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. గండికోటలో 5-6 టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ ఇచ్చి 26 టీఎంసీలు పెట్టే దిశగా మరి 1,000 కోట్ల ప్యాకేజీ చెల్లించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపు గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేస్తా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ వల్ల. సిబిఆర్లో మనం ఏనాడు 5 టీఎంసీలను పెట్టి నిల్వ చేసుకోలేదు. మనం సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకుంటున్నాం. ఎలా నిల్వ చేసుకుంటున్నాం? 4 గ్రామాలకు 270 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు R&R ప్యాకేజ్ చెల్లించి సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మాదిరి గండికోటలో అయినా, చిత్రావతిలో అయినా, పైడిపాలెంలో అయినా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ రిజర్వాయర్లు మనం నింపుకుంటున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రాంతంలో 2 ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా? నోరు ఉంది కదా అని చెప్పి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవద్దు. అధికారం ఉంది కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుందని పొరపాటు కూడా అనుకోవద్దు. ఈ ప్రాంతంలో రైతులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎంత కృషి చేశారనేది, ఎంత సాధించారనేది ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసనే విషయాన్ని మనవి చేస్తూ, మరి ఖచ్చితంగా ఇకపై ఇటువంటి బోగస్ మాటలు పక్కన పెట్టి నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పి వారికి హితవు పలుకుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ. మంత్రి మండిపల్లిని పిలిపించి భరోసా ఇచ్చిన సీఎం. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఏపీలో క్రైమ్ రేటు బాగా తగ్గింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. గత ఏడాదితో పోలిస్తే 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఏపీ డీజీపీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై జరిపిన సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.